డైలీ టేస్ట్ ది డైలీ. ఆ సీనియర్ మినిస్టర్ ముందు చూపు మామూలుగా లేదా? అసలు ఆలోచనేంటో అర్థమైన కొందరు వావ్ వాట్ ఎ స్కెచ్, ఈయన మామూలోడు కాదంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారా? సారు చాలా దూరం ఆలోచించే కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారా? ఎవరా ఏపీ మంత్రివర్యులు? సొంత పార్టీ వాళ్ల ముందరికాళ్ల బంధాలు ఎందుకేస్తున్నారు? 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచి కేబినెట్ బెర్త్ పట్టేశారు ఆనం రామనారాయణ రెడ్డి. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకటగిరి నుంచి గెలిచిన ఆనం గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంపు కొట్టి ఆత్మకూరుకు షిఫ్ట్ అయ్యారు. అప్పటిదాకా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గూటూరు కన్నబాబును తప్పించి ఆనంకు అవకాశం ఇచ్చింది పసుపు అధిష్టానం. కన్నబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మానాయుడు కూడా టికెట్ కోసం గట్టి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫైనల్ గా రామనారాయణ రెడ్డి వైపు మొగ్గు చూపారు పార్టీ పెద్దలు. అయినా అసంతృప్తులు బయటపెట్టకుండా పార్టీ గెలుపు కోసం పనిచేశారు ఇద్దరు నాయకులు. పైగా నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతల్ని ఏకం చేసి ఆ ఓట్లు ఆనంకు సాలిడ్ అయ్యేలా ఇద్దరు జాగ్రత్తలు తీసుకున్నారన్నది లోకల్ టాక్. తీరా గెలిచాక వాళ్లకు షాకుల మీద షాకులు తగులుతున్నాయన్నది లేటెస్ట్ హాట్. కష్టపడి గెలిపించాం, మన నాయకుడికి మంత్రి పదవి కూడా దక్కింది, ఇక మనకు కూడా అంతా బాగుంటుంది, ప్రాధాన్యం దక్కుతుందని ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్నా కనుచూపు మేరలో అవకాశం కనిపించడం లేదట. ఇంకా మాట్లాడితే కన్నబాబు లక్ష్మానాయుడిని ఆనం వర్గం నైతికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోందని చెప్పుకుంటున్నారు. అలా ఎందుకంటే దాని వెనక చాలా పెద్ద స్కెచ్చే ఉందన్నది సమాధానం. 2014లో టీడీపీ తరపున ఆత్మకూరులో పోటీ చేసి ఓడిపోయారు గూటూరు. అప్పట్నుండి పార్టీలో యాక్టివ్గానే తిరుగుతున్నారు. అవసరమైనప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు మోశారు. అయినా సరే పార్టీ అధిష్టానం ఆయన ఎమ్మెల్యే స్థాయి నేతగా చూడటం లేదట. ఇక కొమ్మి లక్ష్మనాయుడు 1994లో టీడీపీ నుంచి 2004లో ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. తర్వాత వైసీపీలోకి వెళ్లి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పుడు అధికారంలోకి రాగానే రాష్ట్ర స్థాయి పదవిస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం సైతం ఉంది. ఆ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు కనీసం నియోజకవర్గంలో గుర్తింపు దక్కకపోవడం, మంత్రి ఆనం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో తీవ్ర అసహనంగా ఉన్నారట మాజీ ఎమ్మెల్యే. కనీసం పార్టీ కార్యక్రమాలు కూడా పిలుపు ఉండటం లేదంటూ కొమ్మి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు నామినేటెడ్ పదవి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా కొమ్మి ప్రయత్నాలు చేస్తున్నా ఆనంను కాదని ఇచ్చే పరిస్థితి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కన్నబాబు అయితే ఏడాదిన్నరగా ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలో నెల్లూరు పాలెం సమీపంలోని ఓ కాలేజీ సమీపంలో వేసిన లేఅవుట్పై మాజీ ఎమ్మెల్యే కలెక్టర్కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. మంత్రి ఆనమండతో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లేస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మానాయుడు కలెక్టర్ను కోరడాన్ని బట్టి చూస్తే ఆత్మకూరు టీడీపీలో ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు పరిశీలకులు. ఇక ఆ తర్వాత నుంచి కొమ్మి వర్గానికి గవర్నమెంట్ ఆఫీసుల్లో అనధికారిక నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే తన వారసత్వాన్ని నిలుపుకోవడానికి మంత్రి ఆనం ముందు చూపుతో తీసుకుంటున్న చర్యల ఫలితమని టీడీపీ కేడర్ అంటోంది. అందుకే నియోజకవర్గంలో ప్రభావం చూపగలిగిన ఇద్దరు నేతల్ని దూరం పెడుతున్నారంటూ గుసగుసలాడేసుకుంటున్నారు. వయసు రీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రామనారాయణ రెడ్డి సిద్ధంగా లేదన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పట్టు తగ్గకుండా తన కుమార్తె కైవల్యారెడ్డిని ఆత్మకూరు బరిలో దింపే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఎంట్రీ ఇచ్చేలోపు నియోజకవర్గంలో బలమైన టీడీపీ నేతలెవరూ ఉండకుండా తమకు తామే ప్రత్యామ్నాయం వన్ అండ్ ఓన్లీ కైవల్య అనేలా చెయ్యాలన్నది మంత్రి ప్లానట. అందుకోసమే ఈ ముందస్తు గ్రౌండ్ వర్క్ అని అంటున్నారు. గత ఎన్నికల్లోనే తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని ఆనం అడిగినా మరోసారి చూద్దామని చెప్పారట లోకేష్. దీంతో వచ్చే ఎన్నికల నాటికి తన రాజకీయ వారసురాలతో గ్రాండ్ ఎంట్రీ ఇప్పించుకునేందుకు అడ్డంకులన్నిటినీ తొలగిస్తున్నారన్నది లోకల్ టాక్. ఆత్మకూరులో వర్గాలు లేకుండా అందరూ తమకే సహకరించేలా చూసుకునేందుకు పథకం ప్రకారం కమ్మ నేతలిద్దరినీ ఆనం దూరం పెడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి ఆత్మకూరు టీడీపీలో ట్విస్టులుంటాయా లేక ఆనం స్కెచ్ వర్కౌట్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.